కనికరిస్తారు. ఆ దేవుడు అదే విధానంలో 7వ క్లాస్ నుంచి ఆవిడ చెప్పేది వినుకుంటూ వాళ్ళు చేసే కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణ చేయడం, ఆ దేవుడు ముందు 3 గంటలు ఎన్నో ఎన్నో జరిగాయి. కానీ ఎప్పుడైతే అక్టోబర్ 19న 20వ తారీఖు అర్ధరాత్రి ఎప్పుడైతే నేను ఆ అమ్మాయి నాకు దేవుడు చెప్పిందో, పరిశుద్ధాత్మ గురించి వివరించిందో, నేను నిజంగా నీవు దేవుడివి యేసయ్యా అని నేను నమ్ముతాను. కానీ అందుకంటే ముందు ఇంటికి వెళ్ళిపోయాను. ఒకదాన్ని ఫ్లాట్ లో మోకరించాను, కన్నీళ్లతో ఏడుస్తున్నా. నాకు ప్రార్థన చేయడం రాదు. కానీ నేనున్న పరిస్థితులు, నాకున్న అనారోగ్య సమస్య అవ్వచ్చు, నా కుటుంబం అవ్వచ్చు, నా చుట్టూ జరుగుతున్న ఒక విరిగిపోయిన స్థితి అవ్వచ్చు తండ్రి, నువ్వు నిజమైన దేవుడివి అని నేను ఈ రోజు నేను నమ్ముతున్నా. నా పరిస్థితులన్నీ ఇదిగో, నా బాధలన్నీ ఇదిగో అని ఏడ్చి 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 వెక్కి వెక్కి ఏడ్చానండి. ఫస్ట్ టైం ఒక మనిషితో ఎలా అయితే మాట్లాడతావో అలా మాట్లాడుకో అని చెప్పింది నాతో, దేవుడితో మాట్లాడు అని చెప్పి. యేసయ్యా అనే పదం పలికి నేను మొత్తం బాధంతా చెప్పుకొని అలానే పట్టుకుపోయానండి. పడుకున్నాను. ఆ రోజు దర్శించాడు దేవుడు నా నిజంలో. నా కథలో ప్రార్థన చేసుకొని సమర్పించుకొని నీవే నాకు విడుదల ఇవ్వాలి అని చెప్పుకొని పడుకున్నానండి. ఆ ప్రార్థన, ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయన ఖచ్చితంగా హృదయాంతరంగాలు చూచే దేవుడు. నా హృదయాంతరంగాల్లో ఉన్న బాధని, ఆ దుఃఖాన్ని చూచి ఆ దినము నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు అనే స్వరము నాకు దేవుడు ఆ కళలు వినిపించాడండి. ఆ స్వరం నేను ఎప్పుడూ వినలేదు. దేవుడు నన్ను దర్శించాలని నాకు అర్థమైంది. తర్వాత రోజు ఎప్పుడైతే నేను ఆ స్వరం విన్నానో, నా శరీరంలో నుంచి తెలియని ఏదో బయటకు వచ్చినట్టు నాలో నేను, నా శరీరంలో ఒక మార్పుని నేను ఫీల్ అయ్యాను, ఆ శక్తిని నేను ఫీల్ అయ్యాను ఆ కళలో. తర్వాత రోజు తనకి నేను మొత్తం చెప్పుకున్నాను, తను నీవు ఆ విగ్రహ ఆరాధనని ఆపేయాలి, ఆ దేవుడు నిన్ను దర్శించాడు, నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు, ముందు మాట్లాడినప్పుడు కోపం వచ్చింది. ఎప్పుడైతే ఈవిడ ఇంత రివీల్ చేసిందో, ఆ దేవుడే నీ పైకి దిగొచ్చాడు అని చెప్పిందో, నేనున్న ప్రదేశానికి నేనే చర్చికి వెళ్ళలేదండి. విరిగి నలిగిన హృదయం ఎక్కడుంటే ఆయన వాటికి చేరువుగా ఉంటాడు. ఆయన నేనున్న దగ్గరికి, మనం పడిపోయిన స్థితికి మన దగ్గరకు వచ్చి నన్ను దర్శించి, నన్ను ఎప్పుడైతే నెక్స్ట్ డే నా దగ్గర మా మమ్మీ నిమ్మకాయ, కాయకూరలు, ఇంకేవేవో నా ట్రాలీలో పెట్టి పంపించారు యుక్రెయిన్ దేశం వెళ్ళేటప్పుడు. అంటే ఏమి అవ్వకూడదు, చీకటి కార్యాలు ఏమి జరగకూడదు అని అవన్నీ చూపిస్తారండి దేవుడు. తీసేసి పడేసేయి అని. తర్వాత రోజు అన్ని తీసి పడేసి, అది నేను కాదు, ఆయన ఆత్మ నడిపింపు ప్రారంభమైపోయింది. సో చెప్పుకుంటే పోతే గంటలు గంటలు ఉంటాయండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అక్కడి నుంచి ఈ మోరీకి రీచ్ అవ్వడం, నా జీవితంలో ఆయన నన్ను కలుసుకోవడం ఒక అద్భుతం అయితే, యుక్రెయిన్ రష్యా యుద్ధాల నుంచి విడిపించడం ఇంకొక అద్భుతం అయితే, మోరీకి తీసుకొచ్చి ఇలాగ దేవుడి ద్వారా దేవుడి స్వరం వింటూ, దేవుడి మాట అంగీకరిస్తూ, మేడం ఒకటే కాదండి, మేడం ఫ్యామిలీ మొత్తము కూడా నిన్న రాత్రి నేను ఒక కళ చూశాను. 2020 నుంచి ఈ దినం వరకు కూడా నేను తప్పిపోకుండా, నేను నశించుకోకుండా ఆ కళల్లో నాతో మాట్లాడుతూ వచ్చాడండి దేవుడు. నిన్న రాత్రి కూడా దేవుడు ఒక కళ చూపించాడు. ఏంటి ఆ కళ అంటే, మేడం వాళ్ళ పెద్దబ్బాయి నా డ్రీమ్ లో కనిపించి ఆత్మలు ఎక్కడున్నాయి, ఆత్మలు ఎక్కడున్నాయి, ఆత్మల కోసం నేను అనుకున్న పొద్దునే లేచిన తర్వాత ఇలాంటి ఫ్యామిలీని నా జీవితంలో నువ్వు ఎలా ఇచ్చావు తండ్రి. ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, మేడం వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒకటే ఫోకస్ అండి, ఆత్మలు. నా జీవితంలో ఆ దేవుని కలుసుకోవడం ఒకెత్తైతే, దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి వెంబడించే కుటుంబం వరకు దేవుడు నన్ను కనెక్ట్ చేసి, ఇప్పుడు ఈ మోరీలో ఆ శుభమ హాస్పిటల్లో ఈ సాక్ష్యాన్ని వాడుకుంటూ దేవుడు మహిమార్పై నన్ను నిలబెట్టుకున్నాడండి. మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు, ఇంకా నా కుటుంబం రక్షణలోకి రాలేదు, నా కుటుంబం కొరకు మీరు ప్రేయర్ చేయాలి. నేను ఆయన దాస్తాలను ముందుకి నడిపించి పడాలని మీరు అందరూ ప్రేయర్ చేయాలని కోరుకుంటూ దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఇంకా వచ్చిన డాక్టర్స్ అందరికీ అదే, మనకి 8 డాక్టర్స్ ఉన్నారు. ఒకప్పుడు మూతపడిన హాస్పిటల్
ప్రార్థన చేసి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రతి స్టెప్ చెప్తాడు దేవుడు. ఈ అమ్మాయి డెలివరీ అవ్వదమ్మా అని వెళ్ళి ఆపరేషన్ చేయగలుగుతాడు. కానీ కొంతమందికి డెలివరీ అవుతున్నాయి, ధైర్యంగా దగ్గర వచ్చాము. అలా దేవుడు మాట్లాడే దేవుడు అండి మనకున్నాడు. మరి మీలో ఎంతమందికి ఇది అది ఉండటం లేదు మాకు తెలీదు.